వెల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి ఘన నివాళులర్పించిన గొర్రె మహేందర్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గోలి రాజేశ్వరరావు, మాజీ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంబాల స్వామి, ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ గోడిశాల రాజయ్య, డైరెక్టర్ బచ్చు బాబురావు, మండలం కాంగ్రెస్ యూత్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు శనిగరపు స్వరూప, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గూడెల్లి నవీన్, బొల్లెపోగు రమేష్, అంబాల శ్రీకాంత్, బక్కిమండ సుమన్, ఉప సర్పంచ్ మేకల బాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని ప్రియతమ రాజీవ్ గాంధీ గారి 30వ వర్ధంతి సందర్భంగా వెల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మరి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఆయన దేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడు. ఈరోజు ఆయన గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం మన ధర్మం. మన భారతదేశానికి భావి తరాలకు ఒక టెక్నాలజీ అందించాలనే దృఢ సంకల్పంతో మంచి మంచి సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టాడు. ఆయన సంస్కరణలే ఈ దేశానికి పునాదులైనవి. కాబట్టి వారికి రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మనకు ఆయన చేసినటువంటి పనులు ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. నేడు మన భారత దేశ ప్రజల ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, పెద్దలు పొన్నం ప్రభాకరన్న గౌడ్ గారి ఆదేశాల మేరకు వెల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించి పూలమాలలతో మనం నివాళి వెల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది. ముఖ్యంగా నేడు భారతదేశంలో గత 12 సంవత్సరాలుగా బీజేపీ మన భారతదేశ ప్రధాని మోడీ ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా భారతదేశ ప్రజలు నిరాశలకు నిరుద్యోగ సమస్య, భారతదేశంలో నేడు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ప్రధానమైనది ఏంటంటే యుద్ధం. అమెరికాకు లోబడినటువంటి మోడీ విధానం వలన ఈరోజు పెట్రోల్, డీజిల్ సాధారణ ప్రజలు కొనలేని పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మోడీ విధానాన్ని వ్యతిరేకించుకుంటూ మన మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేసిన సంస్కరణల్లో భాగంగా నేడు కంప్యూటర్లు, సెల్లులు అభివృద్ధి వైపున తీసుకుపోయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఆశయాన్ని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఓడించి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రజల తీర్పు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.
జై కాంగ్రెస్.